ప్రియులారా, ఈ పరిశుద్ధమైన స్థలములో నిలవటానికి నేను యోగ్యుని కాదు. మాది భీమవరం. బాల్యదినముల్లోనే అనగా 7th క్లాస్ చదువుతున్నప్పుడే సహవాసానికి నేను ఆకర్షింపబడ్డాను. అప్పుడు భీమవరంలో దానియేలు గారి సమయంలో సేవకులుగా ఉన్నవారు మాకు అక్కడ సేవకులుగా ఉండేవారు. నేను దేవుని సేవకుని వద్దనే ఉండి చర్చిలో ఎంతో పరిచయం చేసేవాడిని. దేవుని కృపను బట్టి నాకు ఇంటర్మీడియట్ తర్వాత టీచర్ ట్రైనింగ్ అయింది. తర్వాత గవర్నమెంట్ జాబ్ దొరికింది. నేను ఎక్కడైతే గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యానో ఆ దినాల్లో ఆ స్థలములో ఫెలోషిప్ లేదు. క్రైస్తవుని కదా, ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోతే ఎలాగా అని అక్కడ స్థానికంగా ఉన్న ఆ చర్చికి నేను ఆరాధనకి వెళ్ళాను. ఎప్పుడైతే ఆ లోకల్గా ఉన్న చర్చికి నేను ఆరాధనకి వెళ్ళటం మొదలుపెట్టానో దేవుని సేవకులు బాల్య దినాల నుంచి కూడా నేను ఎంతో ప్రేమించి ప్రార్థన చేసి ఎంతో గద్దించి నన్ను నడిపించిన దేవుని సేవకులకు ఫెలోషిప్కి నేను దూరం అయిపోయాను. ఎందుకంటే ఆ సంఘంలో ఉన్న ఆకర్షణలకు నేను లోనైపోయాను. ప్రార్థన తగ్గిపోయింది. ఎంతో క్రమంగా దేవునికి వాక్యాన్ని చదివేవాడిని, అది కూడా క్రమం లేదు. కాలేజీలో ఒక దినాన్ని ఏం జరిగింది అని అంటే, నేను పని చేయించిన కాలేజీ లాంగ్ బెల్ కొట్టారు. లేడీస్ స్టాఫ్ అందరూ కూడా స్టాఫ్ రూమ్ నుంచి వెళ్ళిపోయారు. వెంటనే మిగిలిన స్టాఫ్ మెంబర్స్ తలుపేసారు. నేను యవనొస్తున్నా ఆ సమయంలో, తలుపేసేస్తున్నారు ఏంటంటే, మీరు క్రొత్తగా వచ్చారు, మీకు తెలీదు, మాతో పాటు ఇక్కడ కూర్చోవాలన్నారు. ఏంటోలే అని నేను కూర్చున్నాను. ప్యాకెట్లు తీసి ప్యాకెడమన్నారు. అయ్యా, నాకు ప్యాకెట్ రాదండి అని చెప్పాను. నీకు ప్యాకెట్ వచ్చినా రాపోయినా సరే, నువ్వు కానీ బయటకు వెళ్తే మేము అలరైపోతాం కాబట్టి నువ్వు బయటకు వెళ్ళడానికి లేదన్నారు. నేను ఎప్పుడైతే ఆ స్థలము నుంచి వాళ్ళని ఎదిరించి బయటకు రాకుండా ఆ రాత్రి వాళ్ళతో ఉండిపోయానో, సహవాసానికి దేవుని సేవకులకు దూరం అయిపోయాను, ప్రార్థన లేనందువల్ల నా జీవితంలో తెల్లవార్లు ప్యాకెట్ ఆడే భయంకరమైన స్థితికి దిగజారిపోయానండి. దాంతోపాటుగా త్రాగుడు, సిగరెట్లు, నా భార్యకు అమరముఖంగా జీవించడం, ఇంత భయంకరమైన జీవితంలోకి నేను కూరుకుపోయాను. ఈ ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు మాది భీమవరం కాబట్టి దగ్గరలోకి ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది, పేరెంట్స్ వృద్ధులు కదా అని భీమవరం సమీపంలోకి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కానీ భీమవరంలోనే ఉంటున్నాను కానీ సహవాసానికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే మళ్ళీ తిరిగి సహవాసానికి వెళితే మళ్ళీ నన్ను నిలబెడతారు, ఎవడు పడతాడు, ఏదో అక్కడ ఉన్న మా స్థానిక సంఘం ఉంది కదా దానికి వెళ్ళిపోతారని అక్కడికే వెళ్ళిపోయేవాడిని. జీవితాన్ని ఏమాత్రం దిద్దుకోవడానికి ఇష్టపడేవాడిని కాదు. ఆ జీవితం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, నాకున్న అలవాట్లను బట్టి, భయంకరమైన స్థితిని బట్టి భయంకరమైన అప్పులు. కాలేజీకి వచ్చి అప్పులు వాళ్ళు నన్ను ఎంతో అవమానపరిచేవారు. అందరి ముందు తలదించుకునేవాడిని. తీర్చడానికి అవకాశం లేదు. ఎందుకు ఈ జీవితం, చనిపోతే మంచిది అని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను. దేవుడు ప్రేమమయుడు. బాల్య దినముల నుంచి సహవాసంలో ఎదిగాను నేను. దేవుని క్షమాపణ అడుగుతానని అప్పటికే నేను స్థానిక సంఘంలో సంఘ పెద్దని. నేను సహవాసానికి మానేసి స్థానిక సంఘంలో సంఘ పెద్దని కాబట్టి ఉదయం అక్కడికి వెళ్ళి ఆదివారం ఆరాధనలో సంఘ పెద్ద అదంతా ముగించుకుని మనకి సాయంకాలం భీమవరంలో మాకు అక్కడ అల్లూరి సీతారామరాజు హాలు, అలాగే అక్కడ ఖాళీ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో సాయంకాలం ప్రార్థన జరుగుతూ ఉండేది. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి సహవాస క్రమం తెలుసు కాబట్టి నేను సాయంకాల సమయానికి సహవాసానికి వచ్చి వాక్యం వినటానికి, సరిగ్గా దేవుని సేవకులు వాక్యం చెప్పే సమయానికి ఆ వెనకాల కూర్చునేవాడిని. ఎందుకంటే తెలుసు నాకు వాక్యం చెప్పే సమయంలో ఎవరు కదలరు, నా గురించి ఎవరు పట్టించుకోరు అని అలా కూర్చునేవాడిని. ఎప్పుడైతే దేవుని సేవకులు ఆమెను అనేవారో లేచి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఒక సహోదరుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను గమనించాడు. ప్రతి ఆదివారం రావటం గమనించి దేవుని సేవకుల దగ్గరికి తీసుకెళ్తే దేవుని సేవకులు ఒకటే అన్నారు, మీరు భీమవరం వచ్చారు కానీ కుటుంబంతో సహవాసానికి రావట్లేదన్న సంగతి. అప్పుడు నాకు పరిచయం లేరు దేవుని సేవకులు, కానీ నా గురించి తెలుసుకుని మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నామని అందరికి కళ్ళలో అంటే నీళ్ళు కారినాయి.
ప్రార్థన చేసే సంఘాన్ని, ప్రార్థన చేసే సేవకులను విడిచిపెట్టి ఎంత భయంకరమైన స్థితిలోకి నేను దిగజారిపోయానని దేవుని సేవకుల దగ్గర ఒప్పుకున్నాను. దేవుని కృపను బట్టి నన్ను యూత్ రిట్రీట్కి దేవుని సేవకులు తీసుకెళ్లారు. యూత్ రిట్రీట్లో దేవుని సేవకులు జోగారి వాక్యం చెప్తున్నారు. ఇక క్రైస్తవుడు నువ్వు, క్రైస్తవ పేరు, కానీ నీ జీవితంలో ప్రభువును మహింపరిచే జీవితం లేదు. నీ జీవితాన్ని బట్టి నీ భార్య, నీ బిడ్డలు ఎంత క్షోభ అనిపిస్తున్నారో నువ్వు ఎప్పుడైనా గమనించావా అని దేవుని సేవకులు అన్ని వేల మందికి వాక్యం చెబుతుంటుంటే ఆ వాక్యం నా గురించే అని, ఆ వాక్యం వింటున్నప్పుడే నా హృదయంలో ఎంతో వేదనతో ప్రభువుని బ్రతిమలాడాను. దేవుని సేవకులు వాక్యాన్ని ముగించే ముందు ఒక మాట అన్నారు, ఇప్పుడైనా నిన్ను ప్రభు విడిచిపెట్టడు. క్రికెట్ గ్రౌండ్ మనకుంది, ఎంతో విశాలమైన స్థలం, వెళ్ళి నువ్వు ప్రార్థన చేయంటే నాకే చెప్పారు అనుకున్నాను. నేను అన్ని వేల మందిలో నేను కూర్చున్నాను, ఆ మాటలు నాకే చెప్పారని నేను వెళ్ళి క్రికెట్ గ్రౌండ్లో నా బాల్య దినముల నుంచి కూడా ఎక్కడెక్కడ దుఃఖం కలిగించానో, ఏమండి సహవాసాన్ని విడిచిపెట్టిన తర్వాత నా జీవితం అంతా కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఏమంటే దేవుడు తన వాక్యం ద్వారా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయి తగ్గిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఈ 3వ వచనం గమనించినట్లయితే మొత్తం నా జీవితం అంతా కూడా ఆ వచనంలో ఉంది. అంత భయంకరంగా నా జీవితం జీవించేవాడు. ప్రభు నన్ను హెచ్చరించాడు, గతించిన కాలమే చాలునన్న తర్వాత దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాను. తర్వాత దేవుని సేవకులు ఇంకొక సేవకులు చూపించి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. అక్కడికి కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. దేవుని సేవకులు ఇచ్చిన సలహా మేరకు నా భార్య దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, ఎవరితోటైతే విరోధంగా ఉన్న వాళ్ళ దగ్గర, కాలేజీలో పనిచేసేవాడిని, ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ లేకపోతే కాలేజీలో నాకు అవసరమైన వస్తువులు నా సొంతలాగా నా ఇంటికి తెచ్చేసుకుని వాడుకున్నాను. మళ్ళీ తిరిగి అవన్నీ తిరిగి అప్పచెప్పాను. ఎక్కడెక్కడైతే దేవుని దుఃఖపెట్టానో అవన్నీ నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నేను క్రమంగా సహవాసానికి వస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి నాతో కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరని నేరుగా ప్రభు నాతో మాట్లాడాడు. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని నువ్వు వెంబడిస్తున్నావు, నా గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నావు అన్నప్పుడు అప్పుడు నాకు గ్రహింపైంది. ఏంటంటే డౌన్ ట్రోడన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాను నేను. కూలి పని చేసుకుంటేనే తప్ప బతుకులేదు. కానీ ప్రభు కృపను బట్టి నాకు ఉద్యోగం వచ్చింది. నా వాళ్ళందరూ కూడా కూలి పని చేసుకుంటూ ఆ రకంగా జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏదైనా సరే చేయాలని ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి, అప్లిఫ్ట్ ద పూర్ డౌన్ ట్రోడన్ పీపుల్ అని ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి అది నడిపిస్తూ ఉండేవాడు. అన్నీ ఒప్పుకున్నాను, కానీ ఇందులో పాపం ఏముంది, సమాజ సేవ కదా అని అనుకున్నాను నేను. దేవుడు ఈ రీతిగా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదగదరు అన్నప్పుడు దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాను. అయ్యా ఇదిగో దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని అంటే, అవునండి ఈ ఆర్గనైజేషన్లో చాలా మోసం ఉంది, అటువంటి దాంట్లో ఇరుక్కోవద్దు, ప్రభువు మీకు చెప్పిన ప్రకారంగా మీరు అందులోంచి బయటకు రండి అని అన్నప్పుడు నేను ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నా కొరకు కూడా దేవుని సేవకులు ఎంతో ప్రార్థన చేశారు. అప్పుడు ప్రభు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, నరపుత్రుడా ఇశ్రాయేలులకు కావులుగా నేను నిన్ను నియమించి ఉన్నానని ప్రభు మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుని యొక్క పరిచర్యలో దేవుని సేవకులు నన్ను వాడుకుంటూ మొదలుపెట్టారు. తిరిగి ప్రభు నాతో యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎందుకంటే బాల్యదినముల నుంచి సహవాసంలో నేను ఎదిగిన వాడిని కాబట్టి ఇది సేవా వాగ్దానం. ఇది నేను ఆల్రెడీ గవర్నమెంట్లో ఉద్యోగం చేసుకుంటున్నాను, నా భార్యకు ఉద్యోగం లేదు, 4 పిల్లలు. ఈ వాగ్దానం దేవుని సేవకులకు చెప్తే ఇది సేవా వాగ్దానం అని ట్రైనింగ్కి పంపించేస్తారు. నా పరిస్థితి ఏంటని చెప్పడం మానేశాను, దేవుని సేవకులకు చెప్పడం మానేశాను. సంవత్సరం గడిచింది, సడన్గా నా భార్య సిక్ అయిపోయిందండి. అరే ఆరోగ్యంగా ఉంది కదా, ఏంటి ఇలా సడన్గాని గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ రాత్రి బ్రతుకుతుందో లేదో అని అంటున్నారు డాక్టర్లు. అప్పుడు నాకు గ్రహింపైంది,
దేవుని సేవకులు పిలిచాను, అయ్యా నా పరిస్థితి ఎలాగుంది, నా భార్య పరిస్థితి ఇలా చెప్తున్నారంటే దేవుని సేవకులు గబగబా వచ్చారు. ఆయన దగ్గర ఒప్పుకున్నాను, అయ్యా దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా పిలిచాడు, అయ్యా ఇదిగో నేను చెప్పకుండా నేను దాచేసాను, నా అవిధేయత వల్ల ఈ పరిస్థితి అన్నప్పుడు దేవుని సేవకులు ప్రార్థన చేశారు. ఏం పర్లేదు, ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టాడన్నారు. దేవుని కృపను బట్టి ఆ రాత్రి ప్రభు తప్పించాడు. వెంటనే నేను బీజీలో మన బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. ఒక 5 సంవత్సరాలు నేను హాస్పిటలైజ్ అయిన తర్వాత నా భార్యను ఒక 5 సంవత్సరాలు ప్రభు బ్రతికించాడు. తర్వాత ప్రభు సన్నిధికి ఆమె వెళ్ళిపోయింది. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని అన్నప్పుడు, దేవుని పరిచర్యలో భీమవరంలో ఏమంటే దేవుని సేవకులకు సహకారిగా ఉంటున్నప్పుడు దేవుని సేవకులు జాన్ డానియల్ గారు నన్ను పిలిచి బీజీలో బుక్ స్టాల్ పరిచర్యలో మీరు సహాయపడమన్నారు. ప్రభువా ఇదిగో దేవుని సేవకులు నన్ను ఇలా రమ్మంటున్నారు, నేను ఏం చేయాలని అన్నప్పుడు కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం ద్వారా, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. నా పాపం వల్లనే యేసు సిలువలో మరణించడని గ్రహించుతో నేను అన్ని ప్రభువుకు సమర్పించుకుని నమ్మకంగా నేను ముందుకు సాగడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. నాకు 4 పిల్లలు, నా కొరకు, నా బిడ్డల వారి కుటుంబాల కొరకు దయచేసి ప్రార్థించాను.